ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేసిన లేఖన భాగము అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 35వ వచనం. అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించ పంపెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పెద్దలారా, చిన్నలారా, నా ప్రియ స్నేహితులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు సాయం చేశాడు. ప్రభు కృపను బట్టి 2020వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ కార్యక్రమాన్ని ఆరంభించాం. అనగా 2020, 2021, 2022, 2023 4వ సంవత్సరంలో మనం ప్రవేశించాం. అనగా 3 సంవత్సరాలు, అనగా 36 నెలలు ప్లస్ ఒక 7, 43 నెలలు పూర్తి చేసుకున్నాం. 44వ నెలలో ఉన్నాం. ఇలా దేవుని వాక్యం బోధించడానికి ఎప్పటి వరకు 2020 సంవత్సరం 21, 22లో యోహాను సువార్తలోని విషయాలు ధ్యానించుకోవడానికి, తర్వాత ఈ సంవత్సరం జనవరి 1 నుంచి కాదు కానీ జనవరి 4నో లేకపోతే జనవరి 5 నుంచి మనం అపోస్తల కార్యములు ధ్యానములు ఆరంభించాం. ప్రభు చిత్తమైతే మరొక పుస్తకాన్ని మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సమయంలో ఇలా మనం దేవుని వాక్యం నేర్చుకోవడంలో ఉద్దేశం ఇవన్నీ తెలియని విషయాలు, కొత్త విషయాలని కాదు. పాత విషయాలైనా మీరు నేర్చుకున్న సంగతులు అయినప్పటికీ కూడా మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసి పేతురులాగా మీ నిర్మలమైన మనసుల్ని రేపాలి అనేది నా యొక్క ఉద్దేశం. జస్ట్ రివిజన్ చేసుకోవడం ద్వారా, రిమైండ్ చేసుకోవడం ద్వారా మీరు రివైవ్ అవుతారనేది నా యొక్క ఉద్దేశం. టీవీలో వాక్యం చెప్పినంత మాత్రాన గొప్పోళ్ళేం కాదు. వీధుల్లో వాక్యం చెప్పేవాళ్ళే అని అడిగితే గొప్పవాళ్ళు. ఎటువంటి భయం లేకుండా, ఎవరిని లెక్క చేయకుండా, మత ఛాందస్యవాదుల మధ్యలో కూడా వాళ్ళ ఏరియాలోకి వెళ్ళి వాక్యాన్ని బోధించేవాళ్ళు, వాళ్ళే పవర్ఫుల్ ప్రీచర్స్. టీవీలో వాక్యం చెప్పేవాళ్ళు ప్రొఫెటిక్ లేకపోతే పవర్ఫుల్ ప్రీచర్స్ అని నేను అనుకోవడం లేదు. నన్ను కూడా కలుపుకొని నేను మాట్లాడుతున్నాను. వేదిక ఏదైనా దేవుడు నిన్ను వాడుకుంటాడు. టీవీ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, నగరం కావచ్చు, పల్లెటూరు కావచ్చు. వాడబడేవాడు గొప్పవాడు కాదు, వాడుకునేవాడు గొప్పవాడు. మనం గొప్పవాళ్ళం కాదు, ఏ టీవీ స్పీకర్ గొప్పవాడు కాదు, కానీ వాడిని వాడుకునే దేవుడు గొప్పవాడు. దేవుడు ఎలా వాడుకుంటున్నాడు చూడండి ప్రజల్ని. దేవుడు యవనస్తులను ఎలా వాడుకుంటున్నాడు, దేవుడు స్త్రీలను ఎలా వాడుకుంటున్నాడు, దేవుడు పాస్టర్లను ఎలా వాడుకుంటున్నాడు అని మనం చెప్పుకొని దేవుని స్తుతించవచ్చు. దేవుని స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. నిన్న మనం ఆశాభంగం ఆలోచిస్తే ఆలస్యం చేస్తే ఆశాభంగం. లాటరీ టికెట్లప్పుడు వాళ్ళు ఇలా చెప్తుంటారు, ఆలస్యం చేస్తే ఆశాభంగం, ఇప్పుడే టికెట్ కొనండి, కాలినడకన వెళ్తున్నారు కారు కొనుక్కోండి అని ఏవో సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఆశాభంగం అయ్యే అవకాశం ఉంది. సామెతల గ్రంథంలో రాయబడింది, ఆశ నెరవేరకపోవచ్చు చేత మనసు నొచ్చుకుంటుంది అని. నెరవేరినటువంటి ఆశ జీవవృక్షము, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము అని రాయబడింది. సిద్ధించిన మనోవాంఛ అంటే నెరవేరిన ఆశ, ఫుల్ఫిల్డ్ డిజైర్. జీవవృక్షమా లేకపోతే విషవృక్షపు అనుభవంలో ఉన్నామా? ఆశాభంగపు అనుభవం, విషవృక్షపు అనుభవం. బైబిల్ ఎక్కడ విషవృక్షం అనేది లేదులేండి, అది వేరే విషయం. అలాగనే మంచి చెడుల వృక్షాన్ని విషవృక్షం అని నేను పోలవడం లేదు. విషవృక్షం అంటున్నప్పుడు రామాయణం విషవృక్షం అని రంగనాయకమ్మ గారు ఒక పుస్తకం రాశాడు. అట్లాగే మనం ఉండలేదు. విషవృక్షాలు ఉన్నాయా అంటే
ఆ ఆకులను ఆ పండ్లను తినడం వల్ల చనిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న కీటకాలను ఆకర్షించుకొని వాటిని చంపి తినేటువంటి వృక్షాలు కూడా ఉన్నాయి. విషవృక్షము, విషపు చూపు, వేరు వేరు విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. ఎందుకు చెప్తున్నానంటే మనం ఆలోచించాల్సిన విషయం. ఆశలు భంగమవుతాయి, మనసు నొచ్చుకుంటుంది, మనసు చివుకుమంటాయో, ఈగో అట్ అవుతుంది. నేనేదో అనుకున్నాను, ఏదో నలుగురు యొక్క డిసప్పాయింట్మెంట్స్, నలుగురు భక్తుల యొక్క డిసప్పాయింట్మెంట్స్ గురించి మనం ఆలోచించాం. ఒకటి మోషే యొక్క డిసప్పాయింట్మెంట్. వీళ్ళు మారరండి, 430 సంవత్సరాల బానిసత్వంలో బుద్ధి లేదు వీళ్ళకి. నేనేదో రక్షకుని గెటప్లో వచ్చి చేద్దాం అనుకుంటే నన్ను కూడా అర్థం చేసుకోండి, నన్ను త్రోసివేస్తున్నారు, మీ కర్మ మీరు అనుభవించండి అన్నట్టుగా వెళ్ళిపోయి ఉండొచ్చు. నా ప్రయత్నం నేను చేశానండి, సఫలమైపు కాలేదు. డిసప్పాయింట్ అయినటువంటి, ఆశాభంగం చెందినటువంటి ఆత్మీయ నాయకుడైనటువంటి మోషేని మొదటిగా మనం ఆలోచించాం. తర్వాత జోసెఫ్ అనగా యోసేపు, అతనికి ఆశాభంగమైంది. అమ్మబడ్డానికి తాను వస్తువునేం కాదు, తాను వ్యక్తిని, దర్శనాలు పొందుకుంటున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆయన నన్ను వెళ్ళి ఇలా చేయడం ఏంటి? ప్రవచనాలు పొందుకుంటే ప్రాణాలు తీస్తారా? దర్శనాలు పొందుకుంటే దేహాన్ని అంతం చేస్తారా? ఏంటిదంతా? అతను డిసప్పాయింట్ అయిపోయాడు, చేతులు జోడించాడు. అనలారా ప్లీజ్ ప్లీజ్ అన్నాడు. అతని అభ్యర్థనలను ఎవరు అంగీకరించలేదు, అతన్ని అలక్ష్యం చేశారు, అతన్ని పట్టించుకోలేదు. నీ సావు, నువ్వు సావు, ఈ 2 కళలకే మేము విసిగిపోయాం, 3వ కళ అంటే మేము వినలేము నాయన, ఆ స్టోరీలు వినలేము, ఆపు ఆపు నీ సోది, ఆపు నీ సుత్తి అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారు. అతని ఆక్రందనలు ఎవరు వినలేదు. ఆ ఒట్టి గుంటలో నుంచి వేయడానికి ముందు కూడా ఆక్రందనలు చేశాడు. ఒట్టి గుంటలోంచి కూడా, ఒట్టి గుంటలో ఎవరు లేకుండా ఒంటరితనంలో తాను ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడ్పులు ఇష్మాయేలుల చెవుల్లో, మిద్యానీయుల చెవుల్లో పడేటట్టు దేవుడు చేశాడు. తన చెవులో పడినటువంటి ఆ కేకలని, ఆ అరుపులని వర్తకుల యొక్క చెవుల్లో పడేటట్టు దేవుడు చేశాడు. నువ్వు వేసేటువంటి ఆక్రందనలు ఎవరో ఒకరు చెవులో పడేటట్టు దేవుడు చేస్తాడు. కన్సర్న్ పర్సన్ యొక్క చెవులో పడేటట్టు చేస్తాడు. ఈ రోజుల్లో ఆఫీసుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ, లేదా ఏదైనా పని జరగాలనో ఏదో వేరు ఆఫీసుల చుట్టూ తిరిగి పని కాకుండా లోన్ల కోసం తిరిగి విఫలమై వేసారిపోయి ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి ఆ మొర, కేక వేరే వాళ్ళ చెవుల్లో, అధికారుల, సంబంధిత అధికారుల్లో చెవుల్లో పడేటట్టు దేవుడు చేస్తాడు. ఆ కూలివారు వేసేటువంటి కేకలంట యాకోబు పత్రికలో రాయబడింది. కూలివారి ఆ అరుపులు, లేకపోతే ఆ కన్నీళ్ళు, లేదా శాపనార్థాలు, లేకపోతే శోకార్థాలు, అవి సైన్యములకు అధిపతియగు యెహోవా చేతిలో పడ్డాయంట. నేను ఒక మాట చదువుతున్నాను, 5వ అధ్యాయము 4వ వచనం, యాకోబు పత్రిక. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇవ్వాలి, ఇవ్వలేదు. మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. కూలి మొరపెడుతుందట. మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. ఎవరి కేకలు? మీ కోతవారి, మీ రీపర్స్ యొక్క, మీ హార్వెస్టర్స్ యొక్క కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యెహోవా సబాయోత్ చెవుల్లో చొచ్చి ఉన్నవి. వినబడినాయని కాదు, చొచ్చి దూరాయి, పెనిట్రేట్ అయ్యాయి, ఎంటర్ అయ్యాయి. స్తోత్రం. వినలేదనుకుంటున్నాడేమో యెహోవా దేవుడు వినలేదనుకుంటున్నాడేమో. వాడి ఏడ్పుని స్వర్గం చూస్తుంది. ఏం సార్ మరి ఇంత అన్యాయం సార్, ఇలా అన్యాయం చేయకూడదు సార్, మేము భోజనం చేయక చాలా రోజులైంది, నా భార్య బిడ్డలతో సంతోషంగా గడిపి చాలా రోజులైంది అని కోతకు
పనివారు, లేకపోతే ఆ కోయివారు, ఆ కూలివారు వాళ్ళు వేసిన కేక. ఇస్తావా, రేపు ఇస్తాం, తొందరేంటి? ఏం సరిగా చేశారని? సరిగా చేసిన పనిలో కూడా లోపాలను కనుగొని వాళ్ళు శ్రమ పెట్టినప్పుడు, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మేము ఇస్తాం లేదని. ఈ రోజుల్లో కూడా పని చేయించుకొని జీతాలు ఇవ్వని ప్రభుత్వాలు, పెన్షన్ సరిగా ఇవ్వని ప్రభుత్వాలు, ఎవడో 10వ తేదీ 12వ తేదీ పెన్షన్లు ఇస్తారు. దానివల్ల ఏం ప్రయోజనం? వాళ్ళు పాపం వృద్ధులకి ఒక్కొక్కరికి 2,000, 3,000, 4,000, 5,000 మెడిసిన్స్ కావాలి. పెన్షన్ ఇవ్వకపోతే, సరైన సమయానికి వాళ్ళకి పెన్షన్ అందకపోతే, మెడిసిన్ అందకపోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. ప్రభుత్వాన్ని ఉచిత పథకాలన్నీ ఇస్తూ ప్రజలకు ఇవ్వాల్సిన అత్యవసర ధనం, జీతం అత్యవసరం, పెన్షన్ అత్యవసరం, పథకాలు అత్యవసరం కాదు. పథకాలు వాళ్ళ ప్రయోజనం కోసం, కానీ జీతాలు పెన్షన్లు ప్రజల ప్రయోజనం కోసం. ఒక్క ప్రభుత్వం అని కాదు, ప్రతి వాళ్ళు అలా దోచుకునేవాళ్ళే, మోసం చేసేవాళ్ళే, అణిచివేసేవాళ్ళే, అనగదొక్కేవాళ్ళే. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది? గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ఏముందండి? ఏ రాష్ట్ర చరిత్ర చూసినా, ఏ జిల్లా చరిత్ర చూసినా, ఏ మండల చరిత్ర చూసినా ఏముంది? ఏం లేదు, ఏదో ఉందనుకుంటాం. కానీ పీడన పరాయణత్వం, పీడన పరపీడన, నడ్డి విరిచి వేసేటువంటి పరిస్థితి, చతికల పడేటట్టు చేసేటువంటి పరిస్థితి. ఇవి మన పరిస్థితులు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ బలవంతపు విధానాలు, ఈ దౌర్జన్య విధానాలు ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దంలో కూడా ఉన్నాయి. మీరు కూలి వారి యొక్క, లేకపోతే ఆ పనివారి యొక్క కూలిని బిగబట్టారే, ఆ బిగబట్టినటువంటి ఆ కూలి కూడా మొరపెడుతుంది. ఆపివేసిన పెన్షన్ మొరపెట్టవచ్చు, ఆలస్యం చేసినటువంటి జీతం మొరపెట్టవచ్చు. సరే, మనం వీటిలోకి వెళ్ళలేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, మూడవదిగా అబ్రహాం డిసప్పాయింట్ అయిపోయాడు. 75 సంవత్సరాల వయసులో దేశాన్ని వదిలిపెట్టి వచ్చానే, ఏం సాధించాను? ఏమంటే ఇప్పటికే చాలా సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది కదా మా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి. ఎలా ఉన్నావు బ్రదరు? పెద్ద ఆయన ఎలా ఉన్నావు? ఏం సంపాదించావా? స్థిరపడ్డావు? ఏం స్థిరపడ్డావు అంటే తిప్పడమే సరిపోతుంది, తిరగడమే సరిపోతుంది. సెటిల్ కాలేకపోయాడు. పాదము మోపునంత మట్టుకు స్థలం కూడా స్వాస్థ్యంగా ఇవ్వలేదు దేవుడు నాకు. అరే, ఊరు దేశంలో ఎంత ఉంది, ఏదో దొరుకుతుందని వెళ్ళిపోయావే అన్నట్టుగా వాళ్ళని ఉండొచ్చు. అబ్రహాం వాస్ డిసప్పాయింటెడ్, మోసెస్ వాస్ డిసప్పాయింటెడ్, జోసెఫ్ వాస్ డిసప్పాయింటెడ్, అబ్రహాం వాస్ డిసప్పాయింటెడ్. స్తోత్రం. నాలుగవదిగా డేవిడ్ వాస్ డిసప్పాయింటెడ్. తాను కడితే బాగుండు, తాను చనిపోయినప్పటికీ తన గురించి ప్రజలు మాట్లాడుకుంటారు. దావీదనే రాజండి, ఆయన ఉన్నాడండి, ఆయన ఉన్నప్పుడు కట్టాడండి దేవాలయం. దావీదు దేవాలయం అని పిలువబడాల్సింది, అది సొలొమోను దేవాలయం అని పిలువబడింది. కొన్ని రోజులుగా అది హేరోదు దేవాలయం అని పిలువబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు కాలంలో ఉన్న దేవాలయాన్ని సొలొమోను దేవాలయం అని కాదు, హేరోదు దేవాలయం అన్నారు. హేరోదు దాన్ని రిపేర్ చేశాడు, దాన్ని మరమ్మతులు చేశాడు, దాన్ని పునర్నిర్మాణం చేశాడు. అందుకని హేరోదు దేవాలయం అని పిలువబడింది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, ఈ నలుగురు భక్తులే కాదు, బైబిల్లో చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు. అయినప్పటికీ కూడా వీళ్ళ డిసప్పాయింట్మెంట్లోంచి, డీప్ డిసప్పాయింట్మెంట్స్లోంచి వాళ్ళని దేవుడు లేపాడు, వాళ్ళని ఎలివేట్ చేశాడు, వాళ్ళు లిఫ్ట్ చేశాడు. దేవుని స్తోత్రం. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. నీకున్నట్టు ప్రతి డిసప్పాయింట్మెంట్స్ నుంచి, డిసప్పాయింట్మెంట్లోంచి మొదట ఉన్నటువంటి డిఐఎస్ అనగా 3 అక్షరాల్ని డిస్మిస్ చేసి అపాయింట్మెంట్ ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 35వ వచనం. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. వాళ్ళు అడిగారు. ఎవరు అడిగింది? ఆ ముందు వచనాల్లో మనం చూస్తే
26 వచనం. మరునాడు ఇద్దరు పోట్లాడుతుండగా అతడు వారిని చూచి, పోట్లాటను చూసి ఎంజాయ్ చేశాడని కాదు, వాళ్ళ యొక్క రెజ్లింగ్ చూసి WWFని ఎంజాయ్ చేసినట్టు చేశాడని కాదు. అయ్యలారా, మీరు సహోదరులు, మర్చిపోయారు అది, బ్రదర్హుడ్ను మీరు మర్చిపోయారు, సహోదర బంధాన్ని మర్చిపోయారు. మీరు ఎవరండి? మీరు శత్రువులు కాదు, మీరు సహోదరులు. సహోదరులు శత్రువులాగా ప్రయోజనం. మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకొనుచున్నారు? అనగా పోరాటం అనేది అన్యాయం చేసుకోవడమే. నువ్వు అతనికి అన్యాయం, అతను నీకు అన్యాయం చేసుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వారిని సమాధానపరచాలని చూశాడు, వాళ్ళని రాజీ పరచాలని చూశాడు, వాళ్ళని సర్దుకోబోండి అని చెప్పాలని చూశాడు. ఆయనను తన పొరుగువానికి అన్యాయం చేసినవాడు, మా మీద అధికారిని గాను తీర్పునిగా నిన్ను నియమించిన వాడు ఎవడు? సమాధానం లేదు మోషే దగ్గర. అవును, ఎవరు నియమించారు? ఎవరు నియమించలేదే? నాకు నేనే నియమించుకుంటే అది పని జరగదే. పాస్టర్గా నన్నే నియమించుకోలేదు. ఎవడు తను తాను పిలుచుకోడు, లేకపోతే ఎవడు తన ఇష్టానుసారంగా రాకూడదు. వాడు అహరోను పిలువబడినట్లుగా పిలువబడాలి అని రాయబడింది. పిలువబడాలి, పిలుపు లేకుండా పని చేయకూడదు, పిలుపు లేకుండా సేవ చేయడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వ అధ్యాయం 4వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. మరియు ఎవడును ఈ ఘనత, ఏ ఘనత? యాజకత్వపు ఘనత, సేవ చేసే ఘనత, సేవ చేసే ధన్యత తనకు తానే వహించుకొనడు కానీ అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనతను. అహరోను పిలువబడినట్లుగా. అహరోను పిలువబడ్డాడు. మోషే అని కదా పిలిచింది దేవుడు. అహరోను పిలవలేదు కదా. అహరోనుకు కూడా పిలుపు ఉంది. మోషే యొక్క దర్శనములో, మోషే యొక్క పరిచయలో పాలిభాగస్తుడిగా చేయడానికి దేవుడు అహరోనుకి పిలుపునిచ్చాడు. అహరోను పిలువబడినట్లు. దేవుని స్తోత్రం. మన వాడుక భాషలో కూడా చదువుకుందాం. 7వ అధ్యాయం 35వ వచనాన్ని, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 35. స్తోత్రం. నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి 35వ వచనం. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. సో గాడ్ సెంట్ బ్యాక్ టు ఈజిప్ట్ ద మ్యాన్ our people rejected and refused to recognize by saying, who appointed you to be our ruler and judge? God sent this man back to be their ruler and deliverer, commissioned with the power of the messenger who appeared to him in the flaming thorn bush. స్తోత్రం. 7వ అధ్యాయం 35వ వచనం. స్తోత్రం. వాడుక భాషలో. స్టెఫెను ఇంకా ఇలా చెప్పాడు, నిన్ను పాలకునిగా న్యాయపతిగా నియమించింది ఎవరు అని వాళ్ళు తిరస్కరించబడిన వాడే ఈ మోషే. ఈ మోషేను దేవుడు వాళ్ళ పాలకునిగా రక్షకునిగా పంపినట్లు పదుల కనిపించిన దేవదూత ద్వారా తెలియజేశాడు. దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచనకుగాను నియమించను. దేవదూత ద్వారా. 53వ వచనంలో దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం. దేవదూతల ద్వారా మోషే నియమించబడ్డాడు. దేవదూత ద్వారా, దేవదూతల ద్వారా ధర్మశాస్త్రం నియమించబడింది. దేవుని స్తోత్రం. దేవదూత ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. జెహోవా మలాక్. పాత నిబంధన కాలములో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతది. ఆయన పురాతన కాలము నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచుండెను. ఆయన డిసెంబర్ 25 మాత్రమే ప్రత్యక్షమైన దేవుడు కాదు. 33.5 సంవత్సరాలు మాత్రమే భూమి మీద ప్రత్యక్షత కలిగిన దేవుడు కాదు. ఆయా సమయాల్లో మెరుపులా మెరిసి ప్రజల మధ్యలో కనిపించి థియోఫనీ, క్రిస్టోఫనీ అనేటువంటి మాటలు మనం బైబిల్ సాహిత్యంలో మనం వింటుంటాం. దైవ దర్శనం. దేవుని స్తోత్రం. ఇదేం జరిగింది? నన్ను దేవుడు నియమించాడండి అని చెప్పలేకపోయాడు మోషే. వాస్తవమే వాళ్ళు అడిగిన ప్రశ్న మంచిదే, తప్పేం కాదు. ఆ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇవ్వలేని పరిస్థితి అతనిది. తనకు తాను ఊహించుకొని, తనను తాను రక్షకుడుగా ఊహించుకొని, విమోచకుడుగా ఊహించుకొని అడుగేశాడు. అందువల్ల ఆశాభంగం జరిగింది. మన ఇష్టానుసారంగా మనం పనిచేస్తే ఆశాభంగమే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. కొంతకాలం సక్సెస్ ఉన్నటువంటిది, తర్వాత ఫెయిల్యూర్. దేవుని నామానికి మహిమ లేని పరిస్థితి కలుగుతుంది. 7వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇంతకుముందు మనం
మోషేను గురించి ఆలోచించాం. 7వ అధ్యాయం 21వ వచనంలో ఆలోచించినప్పుడు అతను బయట పారవేయబడినప్పుడు అనే వాక్యాన్ని ఆధారంగా తీసుకొని పిలుపుకు పూర్వం అనే కొన్ని విషయాలు ఆలోచించాం. ఇప్పుడు పిలుపు తర్వాత, ఆఫ్టర్ కాలింగ్ ఆఫ్ గాడ్, మోషే పొందినటువంటి పిలుపు తర్వాత ఏం జరిగింది? పిలుపు శకం, పిలుపు పూర్వం కాదు ఇది, పిలుపు శకంలో ఏం జరిగింది? ఏమైనా జరిగిందా? జరిగినటువంటి విషయాల గురించి మనం ఆలోచిద్దాం. వాట్ హ్యాపెన్ టు హిమ్ ఆఫ్టర్ ద కాలింగ్? అతను నియమించబడ్డాడు, అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు దేవుడు. డిసప్పాయింట్మెంట్ అయినటువంటి వానికి అతడు తెగించలేదు, లేకపోతే అతన్ని త్రోసివేశారు. డిసప్పాయింట్ అయిన వ్యక్తికి 35వ వచనంలో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు, ఆర్డర్స్ ఇచ్చాడు. గో అండ్ జాయిన్ సమ్వేర్, గో అండ్ జాయిన్ టు రెస్క్యూ దిస్ పీపుల్. రెస్క్యూ మిషన్లో జాయిన్ చేశాడు. రెస్క్యూ మిషన్కి తప్పించేటువంటి ఆ మిషన్లోకి నాయకుడిగా ఇతన్ని నియమించాడు. ఏం చేశాడు ఆయన? మొట్టమొదటి విషయం 37వ వచనం, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును. మీకు ఒక ప్రవక్త ఉంటే చాలు, మరొక ప్రవక్త వస్తాడు. నా తర్వాత ప్రవక్త పరిచర్య ఆగిపోదు, ప్రొఫెటిక్ మినిస్ట్రీ ఆగిపోదు. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులో మీకు పుట్టించును అని ఇశ్రాయేలులతో చెప్పిన మోషే ఇతడే. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలుతో చెప్పాడు అంటే చెప్పాడని కాదు, ప్రవచించాడు. చెప్పిన మోషే అనేది కాదు, చెప్పడం కాదు, అది ప్రవచించాడు. హీ ప్రొఫెసైడ్. చెప్పిన అనే దగ్గర ఒకవేళ తర్జుమా ప్రవచించిన అని చేసినా తప్పేం లేదు. ప్రవచించిన మోషే, ఊహించి చెప్పిన మోషే, జోస్యం చెప్పిన మోషే అని కాదు. ప్రెడిక్టెడ్, మోసెస్ ప్రెడిక్టెడ్ అని కాదు, హీ ప్రొఫెసైడ్. ప్రెడిక్షన్స్ లోకం చేస్తుంది, ప్రొఫెసీ దేవుని ప్రజలు చేస్తారు. మోషేలో దేవుని ఆత్మ ఉంది, మోషేలో వరం ఉంది, ప్రవచన వరం ఉంది. అలాగని తనకు ప్రవచన వరం ఉందని చెప్పేసి ఒక్కొక్కటి తల మీద చేపెట్టి, ఏంటి ఇంకా ఎల్దాదు మేదాదు అక్కడే కూర్చున్నారు, వాళ్ళు వెళ్ళరా ఇంటికి అని వాళ్ళ తల మీద చేతులు పెట్టుకొని ఆవేశపడి వచ్చినట్టు యెహోషువ తల మీద చేతులు పెట్టి, నా కుమారుడా యవనస్తురా నువ్వు నశించిపోతావు, నీకు దెబ్బతింటది, నీకు యాక్సిడెంట్ జరుగుతుందని ప్రవచనం చెప్పలేదు ఆయన. స్తోత్రం. రాబోయే వాని గురించి, మెస్సియాని గురించి ప్రవచనం చెప్పాడు. ఆయన రావడానికి ముందుగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే, ఇంచుమించు ఒక 2000 సంవత్సరాల క్రితమే రాబోతున్న వాడిని చూశాడు, అడ్వాన్స్గా చూశాడు. దేవుని స్తోత్రం. ఒకటి ఆయన ప్రవచించాడు పిలుపు తర్వాత. పిలువబడిన తర్వాత నీకు పరలోకపు వరాలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన వరాలు ఉంటాయి. రెండో విషయం 7వ అధ్యాయం 38వ వచనం, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘానికి, అరణ్యములో సంఘమందుండి, అరణ్యములో సంఘము యొక్క నాయకుడుగా ఉండి, అరణ్యములో సంఘానికి శిరస్సుగా ఉండి, మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొని వచ్చిన, మీకు మాకు జీవవాక్యాలు కావాలి, వాటిని తీసుకొని వచ్చిన వాడు ఇతనే. స్తోత్రం. హల్లెలూయా. 7వ అధ్యాయము 38వ వచనం నేను చదువుతున్నాను. Moses led the congregation in the wilderness. స్తోత్రం. And he spoke face to face with the angel who spoke with him on the top of the Mount Sinai. Along with our ancestors, he received the living oracles of God that were passed down to us. మనకు దిగి వచ్చిన, మనకు దిగుమతైన, మన దగ్గరికి వచ్చిన, పారంపర్యంగా వచ్చిన, జనరేషన్స్ వెంబడి జనరేషన్స్కి వచ్చిన, స్తోత్రం. He received living oracles. ముందు మిరకిల్స్ అని రాయబడింది 36వ వచనంలో, 38లో ఓరకిల్స్ అని రాయబడింది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ముందు ఓరకిల్స్ తర్వాత మిరకిల్స్. ఇక్కడేమో ముందు మిరకిల్స్ తర్వాత ఓరకిల్స్. ఓరకిల్స్ అంటే దేవోక్తులు, సూక్తులు, దైవ సూక్తులు. అతడు జీవాన్ని ఇచ్చేటువంటి దేవోక్తులను తీసుకొచ్చాడు, జీవాన్ని కలుగజేసే వాక్యాలను తీసుకొచ్చాడు, జీవ వచనాలను తీసుకొచ్చాడు, లైఫ్ గివింగ్ వర్సెస్ను తీసుకొచ్చాడు. నేను మీతో చెప్పు మాటలు ఆత్మయను జీవమునై ఉన్నాయి. యేసు చెప్పిన మాటల్ని, యేసును తీసుకొచ్చాడు. వాక్యము అని చెప్పబడిన వ్యక్తిని, యేసు పేరు వాక్యము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో
వాక్యము అనబడిన వాడిని తీసుకొచ్చాడు, వాక్యములను తీసుకొచ్చాడు. షాడోగా, నీడగా ఆయన గురించిన ప్రత్యక్షతలు తీసుకొచ్చాడు. మన కోసం జీవవాక్యములు తీసుకొని వచ్చిన వాడు ఇతడే. స్తోత్రం. ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడని కాదు, జీవవాక్యాలు అంటే 10 ఆజ్ఞలను ఉద్దేశించి, 10 ఆజ్ఞలను ఉద్దేశించి, డెకాలోగ్ను ఉద్దేశించి, 10 కమాండ్మెంట్స్ని ఉద్దేశించి చెప్పబడవచ్చు. యోహాను సువార్త 1:17 రాయబడింది, మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, క్రీస్తు ద్వారా కృపయు సత్యం వచ్చింది. ధర్మశాస్త్రం కన్నా శ్రేష్టమైన కృపా సత్యాలు వచ్చాయి అని భక్తుడు రాశాడు. దేవుని స్తోత్రం. 1 అతడు ప్రవచించాడు, 2వది జీవవాక్యములను తీసుకుని వచ్చాడు, 3వది 7:40 రాయబడింది, మాకు ముందు నడుచున్నట్టు దేవదూతలను మాకు చేయుము. ఐగుప్తు దేశముల నుండి మనం తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమైనా మాకు తెలియదని అహరోనుతో అనిది. అహరోను అనేటువంటి మోషే గారి అన్నగారితో చెప్పినట్టు మాట. ఎందుకు చెప్పిన మాట? ఐగుప్తునకు పోగోరిన వారై, అనగా తమ హృదయములో ఐగుప్తుని గురించి ఆశ కలిగి వెనకాలికి వెళ్తే బాగుండు, తప్పిన కుమారులు కుమార్తెలాగా వెనకాలికి వెళ్ళి పోవాలని ఆశించిన వారై, మాకు ముందు నడుచున్నట్టు దేవతలను, గాడ్స్ మాకు చేయుము. దేవతలను తయారు చేయమని మనిషిని అడుగుతున్నాడు. దేవతల్ని, దేవుణ్ణి మనం తయారు చేయలేము. దేవుణ్ణి అహరోను తయారు చేయలేడు, ఏ మనిషి తయారు చేయలేడు, ఏ శిల్పకారుడు చేయలేడు. ఐగుప్తు దేశంలోని మనల్ని తోడుకొచ్చి ఈ మోషే, అదే మీ తమ్ముడు ఏమయ్యాడు, ముసలాయన ఏమయ్యాడు, ఏమైనా మాకు తెలియదు, అడ్రస్ తెలియదు, 40 రోజుల పైన అయింది, ఎడిపోయినట్టాడు. స్తోత్రం. కాబట్టి మాకు దేవతలు కావాలని అడిగారు. 3వ విషయం, ఇతను తోడుకొని వచ్చాడు. మోషే తోడుకొని వచ్చినవాడు. దేవుని స్తోత్రం. పిలుపు తర్వాత ఆయన ప్రవచించాడు, పిలుపు తర్వాత జీవవాక్యాలను తీసుకువచ్చాడు, పిలుపు తర్వాత తోడుకొని వచ్చాడు. 7:44 చెప్పి ముగించుకో. అతడు చూచిన మాదిరి చొప్పున, అతడు మాదిరిని చూచాడు, అతను ఒక మోడల్ చూశాడు. గాడ్ గేవ్ మోసెస్ ద రివిలేషన్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ ద టాబర్నికల్ ఆఫ్ ద టెస్టిమనీ. సాక్ష్యపు గుడారం యొక్క, ప్రత్యక్ష గుడారం యొక్క మాదిరిని చూశాడట. స్తోత్రం. దేవుని స్తోత్రం. అతను ఒక దర్శనాన్ని చూశాడు, ప్రత్యక్ష గుడారపు దర్శనాన్ని చూశాడు. పిలుపు తర్వాత జరిగిన విషయాలు, 1 అతడు ప్రవచించాడు, జీవవాక్యాలను తీసుకుని వచ్చాడు, అంతేకాకుండా తోడుకొని వచ్చాడు, అంతేకాకుండా దర్శనాన్ని చూశాడు. ఇట్టి అనుభవాలు మోషేకు కలిగిన అనుభవాలు మనం కూడా కలిగి సేవలో పిలుపు తర్వాత ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.